కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 615 ఐటీఐలు ఈరోజు దేశంలో పెరిగాయి. ఇందులో ప్రభుత్వం తరఫున 3316 గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి. మిగిలిన ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నాయి. 681 జిల్లాలలో దేశంలో ఈ ఐటీఐలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి ఏటా ఈ ఐటీఐలో చేరుతున్నటువంటి వారి సంఖ్య 14,40,000 ఉండింది. 2014లో 9 లక్షలు ఉండేది. ఈరోజు అది 14,40,000కి చేరింది. కాబట్టి మనము ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా 2047 ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని మన దేశం ముందుకెళ్తా ఉందో, ఈ లోపల ఈ ఐటీఐలను కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసి దేశ అభివృద్ధిలో ఐటీఐల యొక్క కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు 60,000 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలన్నింటిగా అప్గ్రేడ్ చేసి ప్రాపర్గా దానికి కావలసినటువంటి న్యూ టెక్నాలజీ కావచ్చు, నేటి అవసరాలకు కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి కోర్సులు కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఐటీఐల అప్గ్రేడేషన్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీ కోసం 5 సెంటర్స్ దేశంలో మరి ఈ యొక్క ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి హైదరాబాదు, ఒకటి భువనేశ్వర్, 3ది చెన్నై, 4 కాన్పూర్, 5 పంజాబ్ లూధియానా. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐలకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి టీచర్స్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ లాంటి అనేక మౌలిక సదుపాయాలు ఈ సంస్థ ద్వారా రాబోతాయి. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేయడము, దేశంలో 5 సంస్థలు ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి హైదరాబాద్లో రావడం అనేటువంటిది చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో హైదరాబాద్లో అనేకమైనటువంటి ఇతర సంస్థలు కూడా, పరిశోధన కేంద్రాలు కానీ ఇతర సంస్థలు కానీ హైదరాబాద్లో ఇప్పటికే కొన్ని వచ్చాయి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి వివరాలు కూడా మరొకసారి తెలంగాణ ప్రజల ముందు మీ ద్వారా పెడతాననే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నిన్న 3 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించినటువంటి 3 రైల్వే స్టేషన్స్ను మోడీ గారు స్వయంగా వర్చువల్గా ప్రారంభించారు. మరొక 37 రైల్వే స్టేషన్స్ నిర్మాణంలో ఉన్నాయి. దశల వారీగా 2026 లోపల మొత్తము ఈ 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. కొత్త రైలు తీసుకురావడం కానీ, అద్భుతంగా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు, స్థానికంగా ఉన్నటువంటి వారసత్వ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్న వరంగల్ కాకతీయులకు సంబంధించినటువంటి కళ పొందుపరుస్తూ ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్, బేగంపేట కూడా చేశాం. ఇవి దశల వారీగా ఈ రైల్వే స్టేషన్స్ తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో అభివృద్ధి పనులు ప్రారంభించినటువంటి ప్రభుత్వము, మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ సైమల్టేనియస్గా డెవలప్మెంట్